చేయడం వచ్చి రాదు, కొంతమందికి అవగాహన ఉండదు అనమాట. ఎలా ప్యాడ్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా శుభ్రంగా ఉండాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, అట్లా వాళ్ళకి అవగాహన ఉండదు అనమాట. వాళ్ళు తెలిసి తెలియకుండా మేము వచ్చి ప్రతిసారి వచ్చి మీ క్లాస్ అమ్మాయిని చూడలేం కదా, చూడలేం. అదే మీరు మీ దగ్గర నుండి ఇలా కాదబ్బా, ఇలా చూసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి, ఇది చేంజ్ చేసుకోవాలి, ఇవే వాడుకోవాలి, ప్లాస్టిక్ ఫ్రీ వాడాలి, అట్లా మీరు చెప్తారు. లేదంటే వాళ్ళ సమస్య మీకు చెప్తే మీ పేరెంట్స్ కో వాళ్ళ పేరెంట్స్ కో మీరు చెప్తారు. అలా చేయడం వల్ల ఈ గ్రోయింగ్ అప్, ఈ ఎదుగుదలలో వచ్చే పరిణామాలన్నింటినీ మీరు ఏం చేస్తారంటే మీరు మీ సమస్య మీ దృష్టికి మీకు అర్థమైన వాటికి మా దృష్టికి తీసుకురావడం. తర్వాత కొంతమంది లేట్ గా మెచ్యూర్ అవుతారు, అవి కూడా మీరు మాకు చెప్పొచ్చు అనమాట. ఇంకా ఏజ్ ఇంత వస్తుంది మా ఫ్రెండ్కి, ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, లేదంటే ఏజ్ ఒక్కొక్కరికి నెలలో 2-3 సార్లు కనిపిస్తూ ఉంటది. అప్పుడంటే మీరు వచ్చి మీరు చెప్తారు, మీకు అర్థమవుతుంది. మీ ఫ్రెండ్ మీకు చెప్పింది ఫస్ట్, ఇప్పుడే మొన్నే అయిపోయింది మళ్ళీ వచ్చింది అని. ఇలాంటి సమస్యలు అన్ని మెన్స్ట్రుయేషన్ కానీ, లేదంటే అన్ని బట్టలు ఎలా వేసుకోవాలి, ఎలా ఉండాలి, ఇట్లాంటి ఎదుగుదలలో వచ్చే ప్రతి ఒక్క సమస్యని మీరు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని మీరు మాకు చెప్తూ ఉండాలి. మాకు కానీ టీచర్స్ కానీ చెప్తే వాళ్ళు మాకు ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలు ఏమున్నా ఇన్ఫార్మ్ చేస్తారు. గ్రోయింగ్ అప్ ఇంకా మగపిల్లలు కూడా చాలా తేడా వస్తుంది. ఏమేమి తేడాలు వస్తాయి చెప్పండి? ఏమేమి తేడాలు వస్తాయి మగపిల్లల్లో ఎదిగే కొద్ది? గొంతు మారింది, ఇంకా హెయిర్ వస్తా ఉంటుంది, బియర్డ్, ముస్టాచ్ ఇవన్నీ వస్తా ఉంటాయి, అవును కదా. అవన్నీ సాధారణమైనవే, ఇవేవి ఇప్పుడు ఒకవేళ ఈ సమయంలో ఏంటంటే మగపిల్లలకి వచ్చే సమస్య మానసికంగా ఎట్లా ఫీల్ అవుతారంటే లోగా ఫీల్ అవుతారు. కొంతమందికి త్వరగా వస్తాయి, కొంతమందికి రావు. అంటేనే ఏం చేస్తారు, మిగతా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటాడు, ఒరే నీకు ఇంకా అప్పుడే వచ్చినాయిగా, పెద్దోడు అయిపోయావు. సామాన్యంగా జరిగేది ఇదే. అప్పుడు వాళ్ళేంటి తెలియకుండా సైకలాజికల్ గా డిప్రెస్ అయిపోతారు అనమాట. ఎవరికన్నా చిన్న రాకపోతే సైకలాజికల్ గా డిప్రెస్ అయిపోయినప్పుడు ఏం చేస్తారు మీరు? వాళ్ళని మీరు కనుక్కొని వాళ్ళతో మీరు మాట్లాడాలి. ఫస్ట్ మీ ఫ్రెండ్ తో మాట్లాడాలి, నువ్వేం ఫీల్ అవ్వద్దు, ఏం కాదు, ఇది అందరికీ కామన్. లేదంటే మీకు తెలియదు అనుకో, అలాంటి వాళ్ళకి మన ఆశా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ దగ్గర తెచ్చి వీళ్ళు ఇట్లా కామెంట్ చేస్తున్నారు, ఇట్లా సైకలాజికల్ గా ఇట్లా ఫీల్ అవుతున్నారు, అది ఎఫెక్ట్ మీ ఎడ్యుకేషన్ మీద ఉంది అనమాట. వాడు సైకలాజికల్ గా ఫీల్ అయ్యి మనసుకు తెలియకుండా కాన్సన్ట్రేట్ చేయలేడు, చదవలేడు. దానివల్ల మీ అది నార్మల్ గా 19 years లోపు ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఫుల్ గా రావచ్చు. కొంతమందికి ఫాస్ట్ గా వస్తాయి, కొంతమందికి స్లోగా వస్తాయి. దాంట్లో మిస్టేక్ ఏం లేదు, వాళ్ళ తప్పేం లేదు, వాళ్ళ పేరెంట్స్ తప్పేం లేదు. అది ఒక ప్రాసెస్, అది న్యాచురల్ ప్రాసెస్ అనమాట. సో అలా వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేయడం, వాళ్ళు డిప్రెస్ చేయకుండా, వాళ్ళకి కమెంట్ చేయకుండా, వాళ్ళకి సరి అయిన సైంటిఫిక్ లాజిక్ వాళ్ళకి చెప్పి వాళ్ళని ఆ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇది నార్మల్ కాదు అని చెప్పాలి. తర్వాత నార్మల్ కానీ కూడా కొన్ని ఉంటాయి అనమాట. ఏంటి గొంతు మారకపోవటం, వాళ్ళకి ఇంకా ఆడపిల్లల్లో ఎక్కువగా నార్మల్ కాని విషయాలు చాలా ఉంటాయి.